ఫస్ట్ టైం మనము లాక్డౌన్ సిరీస్లో ఈరోజు ఒక డెజర్ట్ చేసుకోబోతున్నాము. సో ఇన్ని రోజులు మనము స్పైసీ ఫుడ్ లేకపోతే బిర్యానీ స్టార్టర్స్ ఇవన్నీ తిన్నాము. ఫస్ట్ టైం ఇన్ దిస్ ఎంటైర్ సిరీస్ మనం ఒక డెజర్ట్ ట్రై చేయబోతున్నాము. సో అదే డబుల్ కా మీఠా, హైదరాబాద్ ఫేవరెట్ డెజర్ట్. మీరు ఏ పెళ్ళికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా డబుల్ కా మీఠా కంపల్సరీ ఉంటుంది. సో మంచి ప్రొఫిషియన్సీతో డబుల్ కా మీఠా ట్రై చేద్దాము. సో దానికి కావాల్సినవి ఆల్రెడీ నేను ఒక 1 లీటర్ పాలు మరగబెడుతున్నాను. కింద లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ 1 లీటర్ పాలు మనకు ఒక 1/2 లీటర్ పాలు అవ్వాలన్నమాట. సో అంత మరగాలి, అంత మరిగి అవి దగ్గరికి రావాలి పాలు. సో అది మన పైన టాప్ లేయర్ పాలు ఉంటాయి. సో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ, కిస్మిస్, జీడిపప్పు, బాదం, ఈ కర్బూజా గింజలు ఇవన్నీ కలిపి నేను నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ మంచి ఫ్లేవర్, ఆ నెయ్యితో ఫ్రై అయిన ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది, ఆ అరోమా కూడా. సో ఇక్కడ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, మన టీ గ్లాస్కి సంబంధించిన 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇక్కడ తీసుకున్నాను ఈ కడాయిలో. సో దీంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేసుకొని, బేసిక్గా మనం పాలలో షుగర్ ఏమో ఈ వాటర్ నుంచే మనకి ఆ పాకం, షుగర్ పాకం దీంట్లోంచి వస్తుంది. ఇక్కడ ఈ ప్యాన్ ఏంటంటే మనం బ్రెడ్ని నెయ్యి వేసి అటు ఇటు 2 సైడ్లు ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మనకు వచ్చే బ్రెడ్ మెత్తగా ఉంటుంది, బట్ ఇక్కడ మనం నెయ్యి వేసుకొని ఫ్రై చేస్తే అది నీట్గా పైన ముందు వెనకాల ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనకు ఆ డబుల్ కా మీఠా బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది. బేసిక్గా మెత్తబడిపోకుండా, హల్వాలాగా అవ్వకుండా డబుల్ కా మీఠా అంటే డబుల్ కా మీఠా లానే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ స్టవ్ ఆన్ చేసి దీంట్లో ఒక 2 కప్స్ వాటర్ తీసుకున్నా కాబట్టి 2 కప్స్ షుగర్ తీసుకుందాము. సో 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ, అంటే పట్టుకుంటే ఇలా 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 అతుక్కుంటే ఒక స్ట్రింగ్ మాత్రమే కనిపించాలి. అప్పటి వరకు మనం ఆ పాకం చేసుకుంటాం అన్నమాట. దానికోసం మనం ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నాము. ఆ వాటర్ బాగా వేడెక్కి షుగర్ కూడా దాంట్లో మెల్ట్ అయిపోయే లోపల మనం బ్రెడ్ దీనిపైన ఫ్రై చేసుకుందాము. సో పెనం బాగా హీట్ ఎక్కింది. సో కొంచెం అట్లా నెయ్యి వేసుకొని బ్రెడ్ని ప్రతి బ్రెడ్ స్లైస్ని, అంటే ముందు వెనకాల 2 సైడ్స్ మనం నీట్గా నెయ్యిలో ఫ్రై చేసుకుంటాం. అంటే కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాము. సో అట్లా నేను చూపిస్తాను అసలు ఎలా ఫ్రై చేసుకోవాలో. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి దాన్ని. మాత్రం కలర్ ఈ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఉన్న బ్రెడ్ స్లైస్ అన్నీ అలానే ఫ్రై చేసుకొని నేను అరేంజ్ చేసుకుంటాను. కీప్ వాచింగ్ గైస్. సో ఇదిగో ఈ బ్రెడ్ ఫ్రై అవుతున్నప్పుడు ఆల్రెడీ మనం నీళ్ళల్లో పంచదార వేసాం కదా. ఇలాచీ పొడి, అంటే ఆల్మోస్ట్ ఒక 20 to 30 ఇలాచీ పీసెస్ తీసుకొని దాంట్లో పైన తొక్కంతా తీసేసి ఆ జస్ట్ లోపల గింజలు ఉంటాయి కదా, వాటితో మనము ఇలా పొడిలాగా చేసుకున్నాము. ఫైన్ పౌడర్ ఆర్ కొంచెం మనకు ఆ గింజలు ఉన్నా పర్వాలా, అంటే బాగుంటుంది ఆ ఇలాచీ ఫ్లేవర్. మనం దాన్ని ఈ నీళ్ళల్లో వేసుకొని మరిగిస్తాం అనమాట. పాలల్లో వేయటం కంటే నీళ్ళల్లో వేయటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే కొంచెం ఆ లుక్ కోసం అట్లా 4-5 తొక్కలు కూడా వేసుకోండి, బాగుంటుంది చూడడానికి. సో ఈ లోపల బ్రెడ్ నీట్గా 2 సైడ్లు కొంచెం కడక్ అయ్యేంత వరకు ఫ్రై అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న బ్రెడ్ స్లైస్ అన్నీ అలానే ఫ్రై చేసుకుంటాను నేను. ఆ తర్వాత పాలు కూడా మంచి మరిగే పొజిషన్కి రావాలి. సగం అవ్వాలన్నమాట. మనం లీటర్ పాలు పోస్తే ఆల్మోస్ట్ 1/2 లీటర్ దాకా రావాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే యు ఆర్ డన్ విత్ దిస్. సో బ్రౌన్ కలర్ మీకు అనిపిస్తుంది, కొంచెం మీ కలర్ చేంజ్ అయింది అని అనిపిస్తే యూ కెన్ టర్న్ ఆఫ్ ద స్టవ్. సో కీప్ వాచింగ్. సో ఇదిగో ఆ బ్రెడ్ స్లైస్ అన్నీ ఆల్రెడీ మనం బ్రెడ్ సైడ్లు నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నాము. ఇట్లా ఫ్లాట్ బేసిన్ కానీ లేకపోతే ఇట్లా ఫ్లాట్ కడాయి కానీ ఉంటే బేసిక్గా దీంట్లో ఇప్పుడు మనం బ్రెడ్ అంతా అరేంజ్ చేసుకుంటాం అనమాట. దానికోసం నేను ఆల్రెడీ నూనె పోసి జస్ట్ బేస్, అంటే కింద బ్రెడ్ నీట్గా అతుక్కోకుండా ఇంకోటి నీట్గా పట్టడానికి ఆ చుట్టూ నెయ్యి వేసి
జస్ట్ ట్యాంపరింగ్ చేస్తున్నాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్రీజింగ్ అవుతుంది. సో దీనివల్ల అతుక్కోదు బ్రెడ్, ఆర్ మనం ఏం వేసినా కింద లేయర్ అలానే ఉంటుంది. సో నీట్గా అట్లా ఒకసారి డిప్ చేసి ఒక సైడ్ అట్లా పాకంలో నీట్గా మళ్ళీ దీంట్లో ఆల్రెడీ గ్రీజ్ చేసిన మన ఫ్లాట్ బేసిన్లో పెట్టేసుకుంటాం మనం ఒక్కొక్కటి. ఎందుకంటే మనకి ఆ పాకం నుంచి వచ్చిన తీపి బేసిక్గా బ్రెడ్కి అంటుతుంది అనమాట. సో దాన్ని ఒక సైడ్ మాత్రమే డిప్ చేసుకొని అరేంజ్ చేసుకోవటమే. ఆ తొందరగా పీల్చుకోకంటే ముందే మీరు తీసేసి దీన్ని ఈ ఫ్లాట్, ఎందుకంటే మనం కింద లేయర్ డిప్ చేస్తున్నాం కాబట్టి పైన లేయర్కి ఆల్రెడీ మిగిలిపోయిన వాటర్ మనం వేస్తామన్నమాట. కింద బేస్ ఒకటి డిప్ అయితే చాలు, ఎందుకంటే పైన ఆల్రెడీ మనం ఈ పాకం కవర్ అయిపోతుంది. సో బేసిక్గా మనకి ఈ డబల్ కా మీటా పొజిషన్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. సో దీనిపైననే ఇప్పుడు మనం పాలు పోసుకోవటం కానీ, లేకపోతే ఆ పాకం వేసుకోవటం కానీ, డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం కానీ అన్నీ దీనిపైన జరుగుతాయి. సో ఇది ఇంకా కొంచెం పంచదార నీట్గా ఇంకా కరిగి మనకి చెప్పాను కదా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ కనుక వస్తే, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ ఇంకా రాలేదు, ఇంకొక 2 మినిట్స్ 5 మినిట్స్లో మనకు ఆ 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది. అది కనుక వచ్చేస్తే మనం ఈ పాకంని డైరెక్ట్గా దీనిపైన వేసేసుకోవచ్చు. అలానే మరుగుతున్న పాలు కొంచెం బ్రౌన్ కలర్కి ఇంకొక 5-10 మినిట్స్ వస్తాయి. సో అవి కూడా దీనిపైన వేసేసుకొని మనం డ్రై ఫ్రూట్స్తో టాపింగ్ చేసేసుకుంటే డబల్ కా మీటా రెడీ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అట్లా సెటిల్ అవ్వడానికి టైం ఇస్తే కంప్లీట్గా మనకి డెజర్ట్, హైదరాబాదీస్ ఫేవరెట్ డెజర్ట్ డబల్ కా మీటా రెడీ అయిపోతుంది. చూస్తూనే ఉండండి. అట్లా అన్నిటిపైన తడిసేటట్టు బ్రెడ్ పైన ఇప్పుడు అర్థమైంది కదా మనం ఇలాచీ ఎందుకు వేసామో. సో బేసిక్గా ఇలాచీ వాటర్లో వేస్తే ఆ పాకంలోంచి దిగి బ్రెడ్కి అంటుకుంటుంది, ఆ టేస్ట్ అదిరిపోతుంది. సో పైన ఉరికే ఒక లేయర్ అట్లా మన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. తర్వాత మళ్ళీ పాలు వేసిన తర్వాత ఎలా అయినా వేస్తాము, బట్ స్టిల్ ఇక్కడ కూడా డ్రై ఫ్రూట్ ఉండేటట్టు. ఆల్మోస్ట్ 1 లీటర్ పాలు 1/2 లీటర్ స్టేజ్కి వచ్చేసినాయి. సో దీన్ని నీట్గా అట్లా డైరెక్ట్గా దానిపైన పడేటట్టు మొత్తం అంతా బ్రెడ్ అంతా తడిచేటట్టు. సో కంప్లీట్గా పాలంతా చిక్కటి పాలు నీట్గా అట్లా మొత్తం అంతా బ్రెడ్కి అంతా నీట్గా పట్టేటట్టు వేసాము. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని, సాఫ్రాన్ కలర్ ఉంటే బాగుంటుంది, బట్ నా దగ్గర సాఫ్రాన్ కలర్ లేదు కాబట్టి కొంచెం రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఆ మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్ ఇందాక మనం ఫస్ట్ లేయర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ లేయర్ డ్రై ఫ్రూట్స్. సో టడాయ్ అయిపోయింది మన డబల్ కా మీటా. ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఇట్లా నీట్గా రెస్ట్ ఇచ్చి ఆ పాలు మంచిగా ఇంకేటట్టు బ్రెడ్లో బాగా పీల్చుకున్న తర్వాత మనం పీసెస్ కట్ చేసుకొని ప్లేట్లో వేసుకొని ప్లేటింగ్ చేసుకున్నాము. వాచింగ్ ఐస్ 20 మినిట్స్ 30 మినిట్స్ అయిపోయింది, బాగా కూల్ అయింది. ఆ పాలు కూడా మనం మరిగించిన పాలు పైన ఏవైతే పోసామో అది నీట్గా పట్టుంటుంది. సో ఇక ఇలా పెడితేనే కట్ అయిపోతుంది, చూసారు కదా నీట్గా అట్లా. పర్ఫెక్ట్ డబల్ కా మీటా ఇది. మంచిగా ఎడ్జెస్ నుంచి కూడా కరెక్ట్ కట్ అయ్యి ఫస్ట్ బైట్ అసలు ఎంత బాగా వచ్చిందో. బేసిక్గా స్వీట్ అంటే ఎక్కువ స్వీట్ ఉండకూడదు, కరెక్ట్ మైల్డ్ స్వీట్ ఉంటే అందరికీ తినడానికి ఇష్టం ఉంటుంది. ఎక్కువ స్వీట్ ఉంటే అసలు నీట్గా తినడానికి కుదరదు, మరీ ఓవర్ స్వీట్ అయిపోయి ఎక్కువ తినలేము. సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకొని
చూసారు కదా మంచి కారుతుంది, ఆ పాకం కానీ ఆ పాలు కానీ బాగా పట్టినాయి. అండ్ బ్రెడ్ కూడా మంచి టెండర్గా అయింది. ఇంకా సైడ్ ఉన్న బ్రౌన్ లేయర్ అయితే ఉందో అది కూడా బాగా తడిచింది పాలల్లో. సో ద ఫస్ట్ బైట్. బేసిక్గా పాలు బాగా మరిగేటప్పటికి కొంచెం ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుంది అనమాట. అయిపోయింది అసలు. మంచి ఎక్సైటింగ్ ఉంది ఇట్లాంటి కొత్త కొత్తవన్నీ చేస్తుంటే. సో పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సేమ్ ఇదే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. యూ రియల్లీ ఫీల్ అమేజ్డ్. అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ కరెక్ట్ అన్ని కాంటెంట్స్ కరెక్ట్గా పడితే అదిరిపోయే టెక్స్చరు, మంచి డెజర్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినచ్చు. రంజాన్ టైంలో హలీము, ఈ డబల్ కా మీఠా, ఇట్లా షీర్ కుమా, లేకపోతే మన కిచిడి కీమా ఇట్లాంటివన్నీ చేసుకొని హ్యాపీగా మీరు కూడా, అంటే బయట ఎక్కడ దొరకట్లేదు కాబట్టి ఇంట్లోనే చేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ లాక్డౌన్ సిరీస్. చైతు సైనింగ్ ఆఫ్.